ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మను, మీ కుటుంబ సభ్యుల్ని, మీ స్నేహితులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుని సంతోష్. నా పేరు సంతోష్. ప్రభు కృపను బట్టి 3 దశాబ్దాల కాలంగా ప్రభు సేవలో ఉండడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘమునకు కాపరిగా ఉంటూ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసానికి అధ్యక్షత వహిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు కృపను బట్టి శాంతి టీవీలో ఇంచుమించు ఇప్పటి వరకు 1620కు పైగా సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. కాబట్టి ఈ పరిచర్య కోసం, మా స్థానిక సంఘం కోసం నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంలో 3 రాష్ట్రాల్లో ప్రభు కృపను బట్టి సుమారు 130 మందికి పైగా సేవకులు కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులోను, ఇంకా ఆయా ప్రాంతాలకు విస్తరింపచేయాలి ఈ పరిచర్యను ఆలోచిస్తున్నాం. ప్రభు నిధులు అనుగ్రహించాలి. ప్రభు ఇక్కడికి వెళ్ళడానికి, తిరగడానికి కావలసినటువంటి మనుషులను లేవనెత్తాలి. కనుక వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తగిన సమయంలో దేవుడు విడుదల, లేకపోతే తగిన సమయంలో మనకు విడుదల అంటే ఇప్పుడున్న స్థితిలో నుంచి, ఇప్పుడున్న ఇరుకులోంచి విడుదల కలుగు చేసి విశాలతలోకి దేవుడు నడిపించినట్లుగా. ఇరుకులోంచి విశాలతలో నడిపించాడు, ఆ విశాలతలో మళ్ళీ ఇరుకు కలిగింది, మళ్ళీ విశాలతలోకి దేవుడు నడిపించాడు అనుకుందాం. నేను 2024 సంవత్సరంలో మందిరం ఆరంభించినప్పుడు ఒకరితో ఆరంభించాను. పైన మిద్ది మీద ఒక చిన్న గదిలో ఆరంభించబడిన పరిచర్య, ఆదివారం పరిచర్య, చర్చ్ మినిస్ట్రీ, చర్చ్. తర్వాత మెల్లగా వేరొక హాల్లోకి, ఇప్పుడు కొద్దిగా సపరేటెడ్గా ఉన్నటువంటి బిల్డింగ్లోనే వేరొక చోట ముందు వైపు ఆరాధన చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు కృపను బట్టి 7-8 బ్రాంచెస్ అయిపోయినాయి. పరిచర్య విస్తరిస్తుంది. ఎక్కడైనా కానీ ఇరుకులో దేవుడు విశాలతను కలుగు చేస్తాడు, విశాలతలో కూడా ఆయన ఇరుకును కలుగు చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ విశాలతలోకి, మరింత విశాలతలోకి దేవుడు తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు విశాలపరిచేటువంటి దేవుడు, సంకుచితపరిచే దేవుడు కాదు, పరిమితం చేసేటువంటి దేవుడు కాదు, ఆయన విశాలపరిచేటువంటి దేవుడు. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఆది కాండంలోకి వెళ్దాం. ఆ వాక్య భాగం మనం ధ్యానించుకోవడం లేదు, కానీ జస్ట్ మీకు గుర్తు చేసి ఆ వాక్య భాగాన్ని చదివి తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండము 9వ అధ్యాయము 27వ వచనం. దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు షేము గుడారముల్లో నివసించును, అతనికి కనాను దాసుడగును. అతడు షేము గుడారములో నివసించవచ్చు, అతడు విశాలపరచబడతాడు. ఇతరుల పరుల గుడారములో నివసించినప్పటికీ, లేకపోతే తన గుడారములో ఉంటూ పరుల గుడారాలను కూడా ఆక్రమించుకున్నట్లుగా, స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుడు యాపేతును విశాలపరచును. పరచను అని కాదు, పరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నుండి ప్రవచనాత్మకమైన మాట. విశాలతను కలుగజేసేటువంటి దేవుడు. స్తోత్రం. నీ ఆజ్ఞల మార్గంలో నేను వెళ్ళినప్పుడు నువ్వు నా హృదయాన్ని విశాలపరుస్తావు. హృదయాన్ని విశాలపరిచి అనేక ఆశీర్వాదములు నిండునట్లుగా, అనేక ఆశీర్వాదాలు పొందునట్లుగా దేవుడు ఒక విశాలతను కలుగు చేస్తాడు. ఇప్పుడున్న ఇరుకును చూసి, ప్రస్తుతం ఉన్న ఇరుకును చూసి నిట్టూర్పులు విడుస్తూ
ముక్కుతూ మూలుగుతూ సనుగుతూ ఉండాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి దేవుడు కలుగు చేసే విశాలతను జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్న లేఖనాలు వచ్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెరచిన పుస్తకం లాంటి పౌలు గారి జీవితంలోంచి కొన్ని విషయాలు ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉన్నటువంటి, ఓపెన్గా ఉన్నటువంటి, కొంతమంది నాయకత్వ స్థానానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు దాచుతారు, కొన్ని విషయాలు రహస్యంగా చేస్తారు. నేను మీ దగ్గర ఏం దాచుకోలేదు. దేవుడు నాకు బయలుపరిచినట్లుగా నేను మీకు తెలియజేస్తున్నాను. నేనేం దాచుకున్నాను? ఏం దాచుకోలేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు ప్రయోజనం పొందాలి, ఆత్మీయ ప్రయోజనం పొందాలి. నేను పొందుకున్నప్పుడు, ప్రభు దగ్గర నుంచి పొందుకున్నప్పుడు, ప్రభు దగ్గర నుంచి స్వీకరించినప్పుడు, ప్రభు నాకు అనుగ్రహించినప్పుడు, అది నాకు ప్రయోజనకరంగా మారినప్పుడు అది మీకు ప్రయోజనకరంగా మారేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని నన్ను ప్రయోజనకరమైన వాళ్ళుగా మార్చాలని దానికి ఉద్దేశం. అనగా ప్రాఫిటబుల్ పర్సన్స్గా, బెనిఫిటబుల్ పర్సన్స్గా ఆయన మార్చాలి అనేది ఒక ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లో పౌలు చెప్తున్నట్టు 4 విషయాలు. ఒకటి, నా నడకేంటో యు నో అబౌట్ మై వాక్. తను కుంటోడని, తను దొడ్డి కాలుబాడిని అనుకొని తన భౌతికమైన నడకను గురించి చెప్పడం లేదు. హీ స్పిరిచువల్ వాక్. అది ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. రెండోది, తన సేవ, తన సర్వీస్, తన మినిస్ట్రీ. విశ్వాసికో లేకపోతే సంఘ పెద్దకో మినిస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ అకౌంటబుల్ టు ద చర్చ్, వీఆర్ అకౌంటబుల్ టు ద ఎల్డర్స్, వీఆర్ అకౌంటబుల్ టు ద కాంగ్రిగేషన్ టు. కొంతమంది ఈ పని చేయరు. ఎందుకంటే వాళ్ళతో షేర్ చేసుకునేది అవసరం. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా ఏంటి? హెల్ప్ చేస్తేనే మనం షేర్ చేసుకునే వాళ్ళుగా ఉండకూడదు. హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు తెలుసుకోవాలి. దే షుడ్ గెట్ సమ్ విజన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మినిస్ట్రీ ఈజ్ మై పర్సనల్. నేను ఒక మీ పాస్టర్గా వచ్చి 4 మాటలు చెప్పి వెళ్తాను అంతవరకే, కానీ అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలుని గురించి పుస్తకాలు రాయబడ్డాయి. పౌలే పుస్తకాలు రాశాడు. పుస్తకాలు రాశాడంటే పత్రికలు రాశాడు. కానీ అతడు తెరవబడిన పుస్తకంలాగా ఉన్నాడు. తెరవబడిన పుస్తకం చదవడానికి వీలవుతుంది, మూయబడిన పుస్తకం చదివే అవకాశం లేదు. మూయబడిన పుస్తకం వల్ల ప్రయోజనం, అనగా పుస్తకాలన్నీ తెరిచిపెట్టాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఓపెన్గా ఉన్నటువంటి డీలింగ్స్, ఓపెన్గా ఉన్నటువంటి విధానం. దేవుని స్తోత్రం. నా సేవ రహస్యంగా ఉంది, మీకు నా నడక రహస్యంగా ఉంది, నా సాక్ష్యం రహస్యంగా ఉంది అని పౌలు చెప్పలేదు. ఎందుకు అది రహస్యంగా ఉండాలి? ఎందుకు అది మరుగ్గా ఉండాలి? ఇంతకుముందు పాపంలో జీవిస్తున్నప్పుడు కృపకు పూర్వం, క్రీస్తుకు పూర్వం, పరిశుద్ధునిగా మార్చబడ్డానికి పూర్వం, క్రీస్తు శిష్యుడిగా మారవబడ్డానికి పూర్వం, క్రీస్తు సేవకుడిగా మారవబడ్డానికి పూర్వం ఒక సీక్రెట్ లైఫ్ ఉందేమో. ఇప్పుడు సీక్రెట్ లైఫ్ యొక్క అవసరం లేదు. కొంతమందిని అడిగితే విచిత్రమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఇదిగోండి అక్కడి దాకా అంటే ఎక్కడి దాకా స్పష్టత లేదు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇంకా అడిగామనండి, ఎందుకు వెళ్తున్నారు? ఒకరిని కలవడానికి, ఒక చోటకి ఒకరిని కలవడానికి అని వాళ్ళు ఏది చెప్పడానికి ఇష్టపడడం లేదు. నేను ఇంచుమించు ప్రయాణాలకి వెళ్తూ ఉంటాను, ప్రయాణాలు చేస్తుంటాను. ఏ ప్రయాణం ఒక రహస్యం కాదు. నేను పలానా చోటుకి వెళ్తున్నాను కనుక నా కోసం ప్రార్థన చేయండి అని స్థానిక సంఘంలో ప్రకటన చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళేదో ఇస్తారని కాదు మనం చెప్పడం,
దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ అవర్ థింగ్స్. నా యొక్క నడక, అంతేకాకుండా నా యొక్క సేవ, నా యొక్క సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు నా గురించినటువంటి సాక్ష్యం, నాకు జరగబోయే దాని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయన ప్రవచనం ద్వారా ఇచ్చిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గురించిన సాక్ష్యం వేరొక ప్రవక్తకి ఇవ్వలేదు. నా గురించిన సాక్ష్యం దేవుడు నాకే తెలియజేశాడు. మనకు మనమే ప్రవక్తలుగా ఉండొచ్చు. అంటే ప్రవక్తల యొక్క అవసరత లేదని కాదు నేను అనడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం మీకు తెలుసు, ఆయన ఎవరో మనకు తెలియదండి. నో, ఆయన్ని మేము ఖచ్చితంగా ఎరిగి ఉన్నాం. దెయ్యాలు చెప్తున్నా యేసు మాకు తెలుసు. వి నో జీసస్, వి నో పాల్, జీసస్ సర్వెంట్. బట్ హూ ఆర్ యూ? మీరెవరు? అసలు ఏంటి ప్రయత్నాలు, ఏంటి పిచ్చి పనులు అన్నట్టుగా ఒక వ్యక్తి ప్రశ్నించబడిన సందర్భాన్ని మనం అపోస్తల కార్యంలో ఇంతకుముందు చూస్తున్నాం. వాటిలోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు అపోస్తల కార్యంలో 16 వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తెరవబడిన పుస్తకంలాగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, ఈ సభలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుని మాటలు విందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. నాయనా, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు చక్కగా వాక్యం విని బాప్తిజం యొక్క ఉద్దేశాల గురించి వాటిని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు సిద్ధపడి బాప్తిజం తీసుకోగలటం సాయం చేయండి. కొంతమంది తమ బాప్టిజాలని డిలే చేస్తున్నారు. తండ్రి మీకు వందనాలు. ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కొంతమంది వ్యూయర్స్ కూడా ప్రార్థించమని కోరారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక ఎటువంటి అవసరతలు ఉన్నా కానీ వాటిని తీర్చండి ప్రభా. తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో ముందున్నట్టు వాక్య పరిచయలు మీరు మాకు తోడుగా ఉండండి. అలనాడు నపుంసకునికి సహాయపడినటువంటి పిలుపులాగా మీరు మాకు మరింత సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనం చేయిస్తున్నా. స్తోత్రం. ఇది నాలో పిలుపు యొక్క నడిపింపు కాదు, కానీ మీ యొక్క నడిపింపు మాకు అవసరం. మీరు మాకు నేర్పించండి, బోధించండి. తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా. సమయంలో సార్వత్రిక సంఘము కొరకు, సకల పరిశుద్ధుల కొరకు, స్థానిక సంఘాల కొరకే మీకు వందనం చేస్తున్నా. దేవా మీకు వందనాలు చేస్తున్నా. ఒకవేళ నైనా విశ్వాసమునకు గుర్తుగా ఎవరైనా వారి శరీర భాగముల మీద చేతులు ఉంచుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్లయితే నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే మీరు చెప్పారు కనుక ఆ వాగ్దానం మీరు నెరవేర్చండి. రైట్ నౌ యూ కమాండ్ యువర్ హీలింగ్. లెట్ యువర్ పీపుల్ బీ హీల్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మమ్మల్ని అందరం మీ చేతుల్లో సమర్పిస్తాం. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చదువుకున్నాం వాడుక భాషలో బైబిల్లోని, అనగా పవిత్ర బైబిల్లో నుంచి, అనగా WBTC వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ ఇండియా బెంగళూరు వారి పబ్లికేషన్లోంచి మనం చదువుకుందాం. నేను వెళ్ళిపోయాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని మీకు తెలుసు.
అంటే ఎలా తెలుసు వీళ్ళకి? ఐ నో, మీకు తెలుసని కాదు, ఐ నో, నాకు తెలుసు. మన తెలుగు బైబిల్లో ఏముందో అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడల మీలో ప్రవేశించాలని నాకు తెలుసు, మీకు తెలుసని కాదు. వారు మందను కనికరింపరు. ఐ నో దట్ ఆఫ్టర్ ఐ లీవ్, నేను వెళ్ళిపోయిన తర్వాత, నా దేహమును విడిచిపోయిన తర్వాత, అనగా నా మరణం తర్వాత, నా శిరచ్ఛేదం తర్వాత నేను ఎలా చచ్చిపోతానో నాకు తెలియదు. అప్పటికి ఆయనకి ఇంకా తెలియలేదు, బయలుపరచబడలేదు. కాబట్టి ఏం చేయాలి? I know that after I leave, impostors who have no loyalty to the flock. ఇది అరామిక్లో చేసిన తర్జుమా. ఏమాత్రం మంద పట్ల, చిన్న మంద పట్ల, ఎఫెసీలోని మంద పట్ల కనికరం చూపించకుండా, దయా జాలి అనేవి, సానుభూతి అనేది లేకుండా ఏం చేస్తారంటే, will come among you like savage wolves. కనికరించని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? ఎటువంటి రూపం వేసుకొని వస్తే, ఎటువంటి కోటు ధరించుకొని వస్తే మనకేంటి? ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఐ నో దట్ ఆఫ్టర్ మై డిపార్చర్, నేను చనిపోయిన తర్వాత వెంటనే జరుగుతుందో లేకపోతే కొన్ని రోజులు జరుగుతుందో మనకు తెలియదు. నేను చనిపోయిన తర్వాత మాత్రం అదొక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ఒకవేళ నేను చనిపోయే లోపు సంఘము రివైవల్లో ఉంటే నో ప్రాబ్లం, వామ్నెస్లో ఉంటే పర్లేదు, వెచ్చగా ఉంటే పర్లేదు, దేవునికి స్తోత్రం. మంచి ఉష్ణోగ్రతలో, టెంపరేచర్లో, హీట్గా ఉంటే పర్లేదు. లేదు అంటే నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేస్తాం, లోకల్ పాస్టర్ని పిలిచినట్టుగా. స్తోత్రం. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు మాట. నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాల్సిందే. ప్రతి మనిషి ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సిందే. సర్వజనులు లేదా సర్వలోకులు పోయేటువంటి మార్గంలో నేను వెళ్ళాల్సి వస్తుంది. ఐ షుడ్ గో ద వే యాజ్ ఆల్ ద పీపుల్ విల్ గో. ప్రత్యేకమైనటువంటి గమ్యానికో ప్రత్యేకమైన దారిలో మనం వెళ్ళడం లేదు, సేమ్ దారిలో వెళ్తున్నాం. గమ్యాలు వేరంటే ఒకటి పరలోకం, ఒకటి నరకం, మరి అది మాత్రం తేడా ఉంది. కానీ అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఎవరు చిరంజీవులు కాదు. మెతూషేలలాగా బతికేవాళ్ళు లేరు, హనోకులాగా బతికేవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజులో తిండి వేరండి, లేకపోతే ఆహారపు అలవాట్లు వేరు, ఆరోగ్యం వేరు, వాటర్ వేరు, లేకపోతే గాలి వేరు అని మీరు రకరకాలు చెప్పొచ్చు, చెప్పారు. కానీ మనం వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం సంబంధం, ఏమైనా జరగనివ్వండి అని కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది. మీరుంటారు, క్రీస్తునందు మృతి నొందిన మృతుడిగా నేను ఉంటాను, సజీవులైన మీరు ఉంటారు. మీరు క్రూరమైన తోడేళ్ళను గుర్తించి, అరే పౌలు పాస్టర్ గారు చెప్పింది వీళ్ళని గురించే కదా అని ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండండి. మంద చీల్చబడకూడదు, మంద డివైడ్ కాకూడదు, మందిరము పాడైపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. నో లాయల్టీ, ఎటువంటి వరే దీని ద్వారా, ఈ మన ద్వారా మనం ఆశీర్వదించబడ్డామని కృతజ్ఞత భావం కూడా లేకుండా, విల్ కమ్ అమాంగ్ యూ లైక్ సావేజ్ wolves. తోడేళ్ళు లాంటి వాళ్ళుగా వస్తారు, తోడుకొని పోవడానికి వస్తారు, తగోలు పెట్టడానికి వస్తారు, తీరని దుఃఖం కలుగు చేయడానికి వస్తారు. ఏంటి ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు? ఈ క్రూరమైన తోడేళ్ళ గురించి త్వరగా నేను 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా ఎఫెసీ సంఘములోకి, లేకపోతే ఎఫెసీ పట్టణములోని మందిరములోకి
ఏవో కొన్ని తోడేళ్ళు వస్తాయని కాదు, అక్షరార్థమైన తోడేళ్ళు వస్తాయని కాదు. తోడేళ్ళ లాంటి మనుషులు, చీల్చేటువంటి మనుషులు, ఆత్మ సంబంధంగా మనల్ని కలవరపరిచేటువంటి సువార్తను డిస్టర్బ్ చేసేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మనం ఆలోచిస్తున్న మాట క్రూరమైనటువంటి తోడేళ్ళు అంటేనే వాటి కొద్దిగా వాటి యొక్క నేచర్ సాధు జంతువు కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మేకపిల్లలు వస్తాయి, పిల్లి పిల్లలు వస్తాయని కాదు ఆయన చెప్పడం. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నప్పుడే క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. ఆయన వెళ్ళిన తర్వాత అరే ఆయన లేడు, అసలు ఆయన లేడు, ఉంటే తరిమేసి ఆయన లేడు, కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్, లెట్స్ ఎంటర్ ఇన్ టు దిస్ చర్చ్, ఎంటర్ ఇన్ టు ద కాంగ్రిగేషన్, లోకల్ చర్చ్ అని భావిస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరం అని ప్రభు అంటే, పౌలు వెళ్ళిపోవడం ప్రయోజనకరం కాదు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు రాలేదు. యేసు ప్రభు బతికి ఉండగానే తోడేళ్ల మధ్యలోకి ఆయన తన శిష్యులు పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చెప్పినట్టుగా మనుష్య కుమారుడు తాను మునుపున్న చోటికి ఎక్కిపోతాడు, ఎక్కి వెళ్ళిపోతాడు. హీ విల్ అసెండ్ ఇన్ టు హెవెన్, అసెండ్ టు బీ విత్ ద ఫాదర్. ఆయన ఎక్కిపోవడం చూసినప్పుడు మీరేమంటారు? ఆయన ఏదో మెట్లు ఎక్కిపోతాడని కాదు, మితి మీదకి వెళ్ళి వెళ్తాడని కాదు. మనకు కనిపించనంత దూరములో ఉన్నటువంటి లోకంలో, ఒక పరాయి లోకానికి, ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఒక లోకంలో ఆయన ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఉన్నాడు, ఇప్పటికి కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఏ విధంగా లాజరు అనుకున్నాడో, యేసుప్రభు లాజరే కాదు, తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నట్లు కుమారుడు. ఆ తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం తెగిపోలేదు, తెగదది. త్రిత్వంలో ఉన్నట్టు వాళ్ళ మధ్యలో ఉండే సంబంధం తెగిపోదు. సరే, క్రూరమైన తోడేళ్ళు ఏంటి అనే దాని గురించి నేను 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మొట్టమొదటి మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. చిన్న ప్రవక్తల పుస్తకం అయినటువంటి 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ పుస్తకమైనటువంటి జెఫన్యా గ్రంథము, జకర్యా కాదు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. అధిపతులు అనగా గవర్నర్స్, రూరల్స్ ఎలాంటి వాళ్ళు అంటే గర్జన చేయు సింహములు. దాని యొక్క న్యాయాధిపతులు, ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. బా, ఎటువంటి వాళ్ళు? మామూలు కాదు, చిన్నోళ్ళు కాదు, వాళ్ళు భక్షించేటువంటి తోడేళ్ళు. దాని మధ్యలో ఎవరి మధ్యలో? 3వ అధ్యాయం 1వ వచనం. ముష్కరమైనది, భ్రష్టమైనది అయిన అన్యాయం చేయనిది పట్టణమునకు శ్రమ. 3 విధాలుగా ఉన్నటువంటి పట్టణానికి శ్రమ. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలను ఉద్దేశించి అంటాడు. తర్వాత 8వ వచనం నుండి ఇశ్రాయేలును మరలా సమకూర్చుతానని వాగ్దానం చేశాడు కాబట్టి ఇశ్రాయేలు గురించిన వాగ్దానం. దాని అధిపతులేమో గర్జించేటువంటి సింహాలు లాంటి వాళ్ళు. దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా రక్షించు కాదు, భక్షించు తోడేళ్ళు. న్యాయాధిపతులు, ద జడ్జెస్ ఆర్ లైక్ వోల్స్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలకు వారు గొర్రెల యొక్క చర్మముని కప్పుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బయట ఉన్నదాన్ని చూడొద్దు, లోపల ఉన్నదాన్నే చూడండి. బయట ఉన్నదాన్ని కడుక్కోవడం కాదు, లోపల ఉన్నదాన్ని, పాత్రలని మనం శుభ్రం చేసుకోవాలి అని ప్రభు చెప్పిన మాట. కాన్స్టెంట్లీ బీ ఆన్ యువర్ గాడ్ అగైన్స్ట్ ఫోనీ ప్రాఫిట్స్. They come disguised as lambs, appearing to be genuine, but on the inside they are like wild, ravenous wolves. They are full of deceit as wild, ravenous wolves. Stotram. Hallelujah.
అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నకిలీ ప్రవక్తలు ఉన్నారు, దేవుడు పంపనటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఈ అబద్ధ ఒకటి వాళ్ళ న్యాయాధిపతులు తోడేళ్ళు లాంటి వాళ్ళని, రెండోది అబద్ధ ప్రవక్తలు తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఈ తోడేళ్ళు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. ఈ రోజుల్లో బోల్డ్ మంది తోడేళ్ళు లాంటి మనుషులు, తోడేళ్ళు లాంటి ప్రవక్తలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాపముల వలె. గొర్రెల్లాంటి శిష్యులారా, మిమ్మల్ని గొర్రెల మధ్యలో పంపిస్తున్నాను కాదు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను. తోడేళ్ల మధ్యలోకి, డేంజరస్ జోన్లోకి, సింహాల గుహలోకి, సింహాల నోళ్లలోకి. స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రజలే తోడేళ్ళంటి వాళ్ళు. ఒకటి ప్రజల అధిపతులు లేదా న్యాయాధిపతులు, వాళ్ళు తోడేళ్ళంటి వాళ్ళు. ప్రవక్తలు తోడేళ్ళంటి వాళ్ళు. ప్రజలు తోడేళ్ళంటి వాళ్ళు. మన చుట్టూ ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, గొర్రెలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఇక రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ తర్జుమా నుంచి. బట్ ద వర్కర్ హూ సర్వ్స్ ఓన్లీ ఫర్ వేజెస్ ఈస్ నాట్ ఎ రియల్ షెపర్డ్, బికాస్ హీ హస్ నో హార్ట్ ఫర్ ద షీప్. హీ విల్ రన్ అవే అండ్ అబాండన్ దెమ్ వెన్ హీ సీస్ ద వోల్ఫ్ కమింగ్. దెన్ ద వోల్ఫ్ mauls the sheep, drags them off and scatters them. నాలుగోది నకిలీ పనివారు, దుర్బోధకులు, నకిలీ సేవకులు ఉద్దేశించి చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు కాదు, అబద్ధ ప్రవక్తలు కూడా. కాబట్టి క్రూరమైన తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉందాం. క్రూరమైనటువంటి తోడేళ్ళ లాంటి న్యాయాధిపతులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, దుర్బోధకులు కావచ్చు, ప్రభు సేవకులు అనబడిన వాళ్ళు కావచ్చు. ఈ క్రూరమైన తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉందాం. అలా జాగ్రత్తగా ఉండి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.